ప్రైజ్ దలాడండి. అందరికీ వందనాలు ప్రభు పేరిట. మనం ఈరోజు లూకాసు వార్త 23 అధ్యాయము 34 వచనం ధ్యానించుకుందాము. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. సిలువలో ప్రభువు పలికిన మొదటి మాట ఏమంటారంటే, ప్రభువా తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని వేడుకోవడం జరిగింది. నిజంగా మనం సిలువ బలియాగం చూసుకున్నప్పుడు ప్రభులు వారు ఏ తప్పు చేయకపోయినా, ఏ లోపము చేయకపోయినా తను దేవుడు ఈ సువార్త ప్రకటిస్తున్నారని చెప్పేసి ప్రభు మీద నింద వేసి దేవుడుని నామాన్ని దూషిస్తున్నారని చెప్పేసి ఏమవుతుందంటే సిలువకి అప్పచెప్పడం జరుగుతుంది. బరబ్బాను విడుదల చేసి బరబ్బాకు బదులుగా యేసును సిలువ వేయాలని చెప్పడం జరుగుతుంది. అక్కడ ప్రజలు వాళ్ళకి తెలియదు, వాళ్ళకి నిరపరాధి అయిన ఒక వ్యక్తిని దేవుణ్ణి స్వయంగా సిలువ వేస్తున్నామని తెలియదు. కాబట్టి వాళ్ళ యొక్క ఆత్మనేత్రాలు తెరవబడలేవు. కాబట్టి ప్రభు అంటున్నారు, ప్రభువా వీరేం చేయుచున్నారు కాబట్టి వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించమని చెప్పడం జరుగుతుంది. అలాగే మరి దేవుడి బిడ్డలైన వారు మన జీవితంలో కూడా కొన్ని సంఘటనలు కనుక మనం వెళ్ళినప్పుడు, కొన్ని పరిస్థితుల గుండా మనం వెళ్ళినప్పుడు మరి మన చుట్టూ కూడా మనకి మరి అన్యాయంగా తీర్పు తీరుస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళ పరంగా వాళ్ళది ఖచ్చితమని తీర్పు తీరుస్తూ ఉంటారు. అలాగే దేవుడు అంటున్నాడు, మరి ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు కనుక క్షమించమంటారు. అంటే క్షమించడం అనేది ప్రభు మనకి నేర్పిస్తున్నారు. మరి క్షమించడం అనేది ఎవరు క్షమిస్తారంటే దేవుని కుమారులైన వాళ్ళు, కుమార్తెలైన వాళ్ళు ఇతరులను క్షమించగలగరు. అంతేకాకుండా మారుమనసు పొందుకొని దేవునిలో ఆ మారుమనసు తగిన ఫలం పొందుకున్న వాళ్ళు ఇతరులను క్షమించగలరు. మరి దేవుడు ఆత్మచేత నింపబడిన వాళ్ళు క్షమించగలరు. దేవుడు అభిషేకంతో నింపబడినప్పుడు మనం క్షమించగలుగుతాము. ఇలా కొన్ని లక్షణాలు అనేవి ఉంటాయి. మనం ఇతరులను క్షమించాలంటే మానవ స్వభావంతో అయితే మనం క్షమించడము కష్టం కావచ్చు, కానీ దేవుడు మనలో కార్యం చేస్తే మనము క్షమించగలము. ఇంకా ఎవరు క్షమిస్తారంటే మరి దేవుని యొక్క ప్రణాళికలు, ఉద్దేశాలు, దేవుడు మన పట్లగా ఉన్న ఆ ఉద్దేశాలను, ఆ ప్రణాళికలను మనం గైకొన్నప్పుడు, ఆత్మనేత్రాలతో మనం చూసినప్పుడు మరి మనకు వచ్చే పరిస్థితులను, శ్రమలను, కష్టాలను, ఇరుకులలో వ్యతిరేకతలన్నిటిలో మనకి వ్యతిరేకంగా లేసిన ప్రతి పరిస్థితిని ప్రతి వ్యక్తిని మనం క్షమించగలుగుతాము. ఎందుకంటే మరి అలా ఎవరు క్షమించారని మరి బైబిల్ వాక్యంలో చూసుకున్నప్పుడు యేసేపును చూసినప్పుడు తను అన్నలు మరి తండ్రి ఎంతగానో చిన్న కుమారుడిని యేసేపుని ఎంతగానో ప్రేమిస్తాడు, కానీ అన్నలు అది సహించుకోలేకపోతారు. అంతేకాకుండా అన్నలు ఎందుకు అతని మీద కోపం పెంచుకుంటారంటే ఒక కళ రావడం జరుగుతుంది యేసేపుకి. కన్నా ఆ కళను మరి అన్నలకు చెప్పినప్పుడు అన్నలు మరి మేము నీకు దాసులం అవుతామా అని వాళ్ళు ద్వేషించడం జరుగుతుంది. మరి తండ్రికి కూడా చెప్పినప్పుడు నీవు మమ్మల్ని ఏలుతావా అని, నువ్వు కన్న కళ ఏమిటి అని తండ్రి గద్దించడం జరుగుతుంది. అంటే అక్కడ యేసేపు చేసిన తప్పు నేరం ఏం లేదు. మనం మేలుకతో చేసే పనులైతే మన స్వాధీనంలో ఉంటాయి, కానీ మరి కళ అనేది అది మన స్వాధీనంలో లేదు. కానీ అయినా కూడా యేసేపుకి వచ్చిన ఒక కళని వాళ్ళ ఇంటి వారే కదా, నా తల్లిదండ్రులే కదా, నా సోదరులే కదా అని చెప్పినప్పుడు వాళ్ళు అసలు ఏమీ అర్థం చేసుకోకపోగా కోపం పెంచుకోవడం జరిగింది. ప్రియ దేవుడి బిడ్డలారా, నిజమే మరి. కానీ యేసేపు అయితే వాళ్ళని కోపం పెంచుకోవడం క్షమిస్తాడు. ఎందుకంటే దేవుడి యొక్క ప్రణాళికలు, ఉద్దేశాలు, దేవుడి చిత్తాన్ని స్వయంగా యేసేపుకు తెలుసు కాబట్టి క్షమిస్తాడు. క్షమించడమే కాకుండా వాళ్ళు ఆ విషయాన్ని అంతటితో వదిలేయకుండా అతన్ని గుంటలు వేసి ఆ ఐగుప్తులకు అమ్మినప్పుడు బానిసగా అమ్ముతారు, ఎంతగానో ఇబ్బంది పెట్టి హింసిస్తారు. కానీ అతనైతే యేసేపు ఇలాంటి పగ పెంచుకోకుండా తన అన్నలకి మరి కరువు కాలంలో మరి తన అన్నలకి మరి పోషించడము, వాళ్ళని దగ్గర తీయడం జరుగుతుంది. యేసేపు వల్లే మనం కూడా క్షమించడం నేర్చుకోవాలి. ఎందుకంటే యేసేపుకు తెలుసు ప్రభు యొక్క శక్తి, ప్రభు యొక్క దర్శనం అవన్నీ ఎక్కడ మరి తన యొక్క ఇంటి వారిని కానీ ఎవరిని ద్వేషించినట్టు, పగ పెంచుకున్నట్టు మనం వాళ్ళకు కీడు చేసిన వీళ్ళకి మేలు చేయడం జరుగుతుంది. దేవుడి బిడ్డలమైన మనం కూడా కీడు చేసిన వాళ్ళకి మేలు చేయాలి. అంతేకాకుండా అందరినీ క్షమించడం నేర్చుకోలేనండి. మరి ఈ లోకంలో మనం ముందుకు పోతున్నప్పుడు మరి మన స్థితి, మన పరిస్థితులు అనేవి వాళ్ళు గ్రహించడానికి నరమాత్రులు ఎవరు గ్రహించలేవరు. వాళ్ళకి ఆత్మనేత్రాలు తెరవబడవు. వాళ్ళకి
ఏమీ తెలియదు కాబట్టి మనకి ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడ్డప్పుడు వాళ్ళని క్షమించడము నేర్చుకోవాలి. క్షమాపణ అనేది దేవుడు అంటున్నాడు, మీ కోపము మనకి సూర్యుడు అస్తమించే వరకే ఉండాలి. మనకి కోపం అనేది సూర్యుడు అస్తమించే వరకే ఉండాలి. ఆ తర్వాతకి అది ఉండకూడదు. అది అలా ఉంటే అది పాపం అంటున్నాడు. మరి ఇతరులను మనం క్షమించకుండా మరి మనం పాపముగా ఉంటే మరి మన ప్రార్థన అనేది మధ్యలోనే పాపమై ఆగిపోతుంది. అలా కాకుండా మన ప్రార్థన మరి డైరెక్ట్గా దేవుడి సన్నిధికి చేరాలంటే మనం క్షమించడం మన జీవితంలో ఎంతో ముఖ్యం. స్టెఫనుని మరి రాళ్ళతో కొట్టినప్పుడు స్టెఫను క్షమించడం జరుగుతుంది. ఇంకా మరి దేవుడి బిడ్డలైన వాళ్ళు చాలామంది మరి ఇలాంటి మనసు కలిగి ఉంటారు. అలా కలిగి ఉండడము అది మనకే క్షేమము, మన కుటుంబాలకు క్షేమం, మన ఆత్మీయతకు క్షేమము. దేవుడి యొక్క మనసు తెలుసుకొని మనము దేవుడి యొక్క కుమారులు కుమార్తెలు అనబడాలంటే దేవుడి మార్గంలో మనం ముందుకు వెళ్ళడం అనేది ఎంతో ముఖ్యమైనది. మరి ఈ వాక్యము మీ వెనుకలో దీవించబడాలని ప్రభునామంలో వేడుకుంటున్నాను. ఆమేన్.